వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. రోజులాగే ఈ రోజు కూడా టేస్టీ రెసిపీస్ ని మీకు చేసి చూపించడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఘుమఘుమల్లో ఏ వంట చేయబోతున్నారు? ఈ రోజు మునగాకు ఫ్లేవర్ లో ఇస్తున్నానండి ఒక పలావ్, అది కూడా స్ప్రౌట్స్ కాంబినేషన్ లో. మునగాకు స్ప్రౌట్స్ పలావ్ మంచి హెల్దీ డిష్ కదా. మునగాకు చాలా హెల్దీ, అది కూడా కాకుండా మీరు స్ప్రౌట్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మునగాకు స్ప్రౌట్స్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు స్ప్రౌట్స్ పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, ఉడికించిన స్ప్రౌట్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ఏంటంటే కొంచెం మునగాకు మనం కొంచెం లేతగా ఉన్న తీసుకుంటే బాగుంటుందండి. సో ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఓకే ఓకే. సో కొంచెం ఫాస్ట్ గా కూడా వేగుతుంది. సో మునగాకు ఇప్పుడు మనకి హ్యాపీగా బయట కూడా దొరుకుతుంది. ఇంత ముందు అయితే మనం చెట్లున్న వాళ్లే చేసుకునేవాళ్ళు, ఇప్పుడు మార్కెట్ లో కూడా అమ్ముతున్నారు. కొద్దిగా ఆయిల్, దీంట్లో మసాలా దినుసులు, కొద్దిగా బిర్యానీ ఆకు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో పలావ్ కాబట్టి కొంచెం మనకు ఆ మసాలా బేస్ ఉంటే బాగుంటుంది కదా. ఎస్ అండి. సో ఇది కంపల్సరీగా మనకు పలావ్ అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సో ఇవన్నీ మనకు పడితేనే ఆ పులావ్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. లేకపోతే మామూలుగా ఏదైనా ఫ్రైడ్ రైస్ టైప్లో అలా అనిపిస్తుంది అండి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు, చాలా హెల్దీ కదా రాజు గారు మునగాకు. చాలా అండి. సో ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మునగా చెట్టు మొత్తం, అవును, వేరు నుంచి కాయ వరకు పూత, ఇలా ఆకు అన్నీ కూడా. సో ఇది కొంచెం మనకు వేగాలండి ఆకు. సో మునగా కొంచెం ఆ వగరు అది వేగితే మనకు కొంచెం ఆ వగరు అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, సో కొంచెం మునగాకు వేగాలి. ఆలోపొక్క చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ రోజుల్లో అందరికీ ఫ్యాషన్ పట్ల అవేర్నెస్ బాగా పెరిగింది కదండి. అలాగే ఇంట్లోనే చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడం, బ్లౌజెస్కి అది వర్క్ చేసుకోవడం, ఇంకా పూసలతో గుచ్చుకుని దండలు లాంటివి తయారు చేసుకోవడం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. ఇలాంటప్పుడు చిన్న చిన్న పూసలు కనుక దారానికి ఎక్కకపోతే ఆ దారానికి కొద్దిగా నెయిల్ పాలిష్ రాసి బాగా డ్రై అయిన తర్వాత కనుక పూసలు ఎక్కించినట్లయితే చిన్న పూసలు కూడా బాగా ఎక్కిపోతాయి. చిట్కా చూసాం కదా. మునగాకు వేగిందా రాజు గారు? మంచి స్మెల్ వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న స్ప్రౌట్స్ అండి. సో ఇక్కడ మనం మిక్స్డ్ స్ప్రౌట్స్ వాడుతున్నాం. సో ఏదైనా ఇండివిజువల్గా కూడా తీసుకొని మనం వాడుకోవచ్చు దీంట్లో. వీటితో పాటుగా ఈ పలావ్కి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో రైస్కి మొత్తం సరిపడా. ఎస్ అండి. సో దీంట్లో కొంచెం పులుపు కావాలి అనుకుంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సరిపోతుంది. ఓకే, సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. సో ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే.
సూపర్. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. కలర్ఫుల్ గా కూడా ఉంది. కలర్ఫుల్ గా ఉంది. స్ప్రౌట్స్ అన్ని కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో మునగాకు గ్రీన్ గా. ఓకే, సో రెడీ. కొద్దిగా పుదీనా అండి పైనుండి. సో పులావ్ అనగానే పుదీనా ఫ్లేవర్ కూడా మస్ట్ దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఆకుకూర మెయిన్గా తీసుకున్నాం కాబట్టి పైనుంచి కొంచెం వేస్తున్నాం, కొంచెం ఆ లైట్ ఆ టచ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో మునగాకు స్ప్రౌట్స్ పులావ్ రెడీ. గుమగుమలాడుతూ స్ప్రౌట్స్ పలావ్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ మునగాకు స్ప్రౌట్స్ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునగాకు స్ప్రౌట్స్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీంట్లో మునగాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్ప్రౌట్స్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు స్ప్రౌట్స్ పలావ్ రెడీ. ఆహా, చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా మంచి రైస్ ఐటమ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చేసింది, అందుకే ఆగలేకపోయాను. బట్ రాజుగారి టేస్ట్ చూడలేదు కాబట్టి ఆయనకి కంపెనీగా ఇంకోసారి టేస్ట్ చూస్తాను. థ్యాంక్ యూ తేజ. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. ఆ మునగాకు ఆ స్ప్రౌట్స్ కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. అసలు హెల్దీగా ఉన్న డిషెస్ టేస్టీగా ఉండవు అని ఒక భ్రమ ఉంది చాలా మందికి, కానీ హెల్దీగా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఓపిక, వంట చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఓపికతో దాని మీద మనసు పెట్టి చేయాలి. దాని మీద మనసు పెట్టి ఇష్టంగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సూపర్ రాజు గారు, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం చాలా మందికి తెలుసు కదండి. అలాగే ఇందులో రకరకాల ఖనిజ లవణాలు ఉంటాయి, మన శరీరానికి కావాల్సిన శక్తినంతా అందిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో కనుక తరచుగా కొబ్బరి నీళ్ళని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదంతా ఆరోగ్యానికి మంచిది తీసుకోవడం వరకే, కానీ కొబ్బరి నీళ్లు సౌందర్య సాధనంగా కూడా బాగా ఉపయోగపడతాయి. అదెలా అంటారా? కొబ్బరి నీళ్ళతో ముఖం కానీ చేతులు కానీ శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా మృదువుగాను క్లీన్ గాను తయారవుతుంది స్కిన్. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారంలోకి ఎంటర్ అయిపోదాం. అక్కడ పిల్లలు, ఇక్కడ తల్లులు రెడీగా ఉన్నారు. సో మనం ఆలస్యం చేయకుండా మాట్లాడించేద్దాం వాళ్ళని. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శైలజ. శైలజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి అండి. ఉప్పల్. ఓ హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు అనురాధ అండి, తార్నాక నుంచి వచ్చాను. తార్నాక నుంచి వచ్చారు. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందండి? ఉందండి. ఉందా? ఏంటది? ఫ్రెండ్స్, యోగాలో ఫ్రెండ్స్ అండి. యోగా, మెడిటేషన్. మెడిటేట్ చేసుకుంటూ మీరు యోగా చేయకుండా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అక్కడ? అంటే క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుకున్న సరదాగా తర్వాత ఇంటికి వెళ్తారా? బాగుందండి మీ ఫ్రెండ్షిప్. సరే, మరి మొత్తానికి ఈరోజు వంటలు చేయడానికి రెడీయా మీరు? రెడీ. సో చూసేద్దాం. మీ పిల్లలు అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కోరుకున్న వంటలు మీరు చేయాలి. తెలుసు కదా మీకు? తెలుసండి. ఓకే, సో ఫస్ట్ అయితే వెళ్ళి మీ పిల్లల్ని మాట్లాడించేద్దాం. ఓకే ఓకే ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? శ్రియా. శ్రియా. హీరోయిన్ శ్రియానా? కాదు. నువ్వు శ్రియానా? నువ్వు శ్రియానా? నువ్వు హీరోయిన్ అవుతావా? ఏమవుతావు? తెలియదు. తెలీదా? పిచ్చ క్లారిటీ ఉంది. ఓకే, సో మొత్తానికి నీ ఫేవరెట్ డిషెస్ అన్ని ఆలోచించుకో శ్రియా. ఓకే, నేను అడిగినప్పుడు నా చెవులో చెప్పాలి. ఓకేనా? ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? మహిమ. మహిమ. ఆహా, బాగున్నా మీ ఇద్దరు పేర్లు. సో నువ్వేమవుదాం అనుకుంటున్నావు? IITN and IAS. బాబా, ఇది ఇంకా బాగుంది క్లారిటీ. ఎనీవేస్, బాగా చదువుతావు మహిమ నువ్వు, అది అన్నమాట మ్యాటర్. ఎనీవేస్, నీ ఫేవరెట్ వంటలు కూడా ఆలోచించుకో. నేను అడిగినప్పుడు నా చెవులు చెప్పాలి. ఫస్ట్ శ్రియా చెప్పేస్తుంది, రాసేద్దాం మన ఫేవరెట్ వంటల్ని. శ్రియా మంచి ఫుడ్డియా? బాగా తింటావా? ఓకే శ్రియా, కమాన్, నీ ఫేవరెట్ డిషెస్ చెప్పే. ఓకే, ఇంకోటి?
ఇంకోటి అంతే, ఇంకేం ఇష్టం లేదా నీకు? ఈ రెండే ఇష్టమా? ఓకే, సో నెక్స్ట్ మహిమ చెప్పేస్తుంది. మహిమ ఇంకోటి. ఓ ఓకే, సో ఇద్దరు రెండు వంటలు చెప్పారు. తీయండి శైలజ గారు. సో శైలజ గారు తీసిన రెసిపీ ఏంటంటే కార్న్ పాలక్ మంచూరియా. సో మీన్ వైల్ మనం అనురాధ గారి రెసిపీ కూడా చూసేద్దాం. మీరు కూడా ఒకటి పిక్ చేయండి. వావ్, సూపర్. అనురాధ గారు తీసిన వంట ఏంటంటే బాదం పూరి చేయాలి మీరు. ఓకే, సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శ్రీయ అడిగిన వంటేమో అనురాధ గారికి వచ్చింది, అండ్ మహిమ అడిగిన వంటేమో శైలజ గారికి వచ్చింది. అది సో మొత్తానికి మీకు వచ్చా రెండు వంటలు? వచ్చింది. కాన్ఫిడెంటా మీరు? స్టార్ట్ చేసేద్దాం మరి. చేద్దామండి. ముందు ఎవరు చేస్తారు, శైలజ గారా లేకపోతే అనురాధ గారా? నేను చేస్తాను. అనురాధ గారు చేస్తారు బాదం పూరి. బాదం. స్టార్ట్ చేద్దాం. చేద్దాం. ఓకే, బాదం పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాదం పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాదం పొడి 1/2 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార 2 కప్పులు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఏమండి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మైదా పిండిలోనండి కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు నానబెట్టాలండి. ఓకే, సో కొంచెం సేపు నానబెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఓకే, సో ఇలా పూరి పిండిలో చేసి పెట్టుకోవాలి. మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. ఓకే, తర్వాత దీన్ని పూరీల కింద ఒత్తి చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేయండి మీరు. ఆయిల్ మీన్ వైల్ హీట్ చేసేసుకున్నాం, డీప్ ఫ్రై కావాలి కదా. ఇప్పుడు 3 పూరీల్లో ఒత్తాలండి. పూరీలో ఒత్తుకోవాలి. కానీ ఇక్కడ మీరు స్వీట్ అన్నారు కదా, ఎలా అంటే పాకం పంచదార పాకంలో పూరీలు వేసి తీయాలి. ఓకే, సో పాకం కూడా పెట్టుకుందామా? అవుతూ ఉంటుంది అలాగే. సో ఇలా ఎన్ని చేసుకోవాలి? 3 పూరీస్ చేసుకోవాలండి. ఒక 3 పూరీ లేయర్ గా వస్తుంది. ఓకే, అంటే ఒక్క బాదం పూరికి 3 ఒత్తుకోవాలి. దాన్ని రోల్ చుట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, లెందీ ప్రాసెస్. పర్లేదు, ఓపిక్ గా చేయాలి. బాగా ఇష్టమా మీకు వంటలు చేయడం? అనురాధ ఇష్టం అండి. ట్రై చేస్తూ ఉంటారా? అభిరుచిలో అన్ని చేస్తాను. అభిరుచిలో అన్ని చేస్తారా? రాజుగారు చెప్పేవన్నీ గ్యారంటీగా చేస్తాను నేను. ఓకే, ఎక్కడ మిస్ అయితే అప్పుడు యూట్యూబ్ లో చూసి మరీ చేస్తాను. వావ్, ఓకే. సో మీ పాప బాగా డిఫరెంట్ వెరైటీస్ అడుగుతుందండి రోజు. సో పాకం చేద్దామా? వాటర్ యాడ్ చూసుకోండి. తీగ పాకం. సరిపోతుందా? చాలు. ఫస్ట్ 3 పూరీలు ఒత్తుకోవాలండి. ఓకే, దీని మీద ఇప్పుడు బియ్య పిండిలో కాస్త నెయ్యి కలుపుకుని లేయర్ లో పుయ్యాలి. ఓకే, చేసి చూపించండి. ఇప్పుడు నెయ్యి తీసుకున్నాం కదండి, నేతిలో కొంచెం బియ్య పిండి వేసి మొత్తం దాన్ని ముందు మిక్స్ చేసి దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు రెసిపీ? ఇది మా అక్క నేర్పిందండి నాకు. మన సమ్మర్ హాలిడేస్ కి మా ఇంటికి వచ్చారు, వచ్చి ఇది కొత్త వెరైటీగా ఉంటుంది చేద్దామని చేసాము.
దీన్ని మనం లేయర్స్ గా రాసుకోవాలా? పూరీలా ఇది లేయర్ లాగా రాయాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పూరికి రాయాలండి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పూరి, ఇంకో లేయర్. మళ్ళీ ఇలా సెకండ్ కోట్. మరి బాదాం అన్నారు అంటే బాదం పౌడర్ మిక్స్ చేస్తామండి, పాకంలో వేస్తాము. ఓకే. బాదం పౌడర్, ఇలాచి పౌడర్ వేస్తాం. శైలజ గారు మీరు చేసిన ప్రాసెస్ లోనే ఉందా మొత్తం? అలానే ఉందండి. అలానే ఉందా? సో మీ పాపకు మీరు చేస్తూ ఉంటారు కదా కాబట్టి తను అడిగింది డిష్. ఓకే, 3 లేయర్లు ఇలా రౌండ్ గా రోల్ చుట్టాలండి. ఓకే, ఇలా రోల్ చుట్టాలి అండి. రోల్ చేసి మళ్ళీ ఒత్తాలా? దీన్ని కట్ చేయాలి. కట్ చేయాలి. ఓకే. దీన్ని చాకుతో కట్ తీసుకోండి. దీన్ని ఇలా చాకుతో కట్ చేయాలి. ఓకేనండి. దీన్ని ఒకటే సైడ్ పూరిలాగా వత్తాలండి. దీన్ని ఒకటే సైడ్ ఇలా ఉంటుంది కదా. సో ఇవి చిన్న చిన్న పూరిలా వత్తుకుని డీప్ ఫ్రై చేయాలి. ఏం చేస్తూ ఉంటారండి మీరు అనురాధ గారు? మేమండి యోగా చేస్తామండి ఫ్రెండ్స్ ని. మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి, మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కి, మా యోగా ఫ్రెండ్స్ కి అందరికి హాయ్ చెప్పరండి. తప్పకుండా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. సో అలా మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు వచ్చేసుకొని డీప్ ఫ్రై చేయడమే. సో ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు ఇలా ఒత్తి పెట్టేసుకోవాలన్నమాట. అవునండి. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేయడమే. ఆయిల్ హీట్ అయిపోయిందండి, జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. తీసి పక్కన పెట్టేస్తాం. అయిపోయింది అది. మీరు వేస్తూ ఉండండి, నేను తీస్తూ ఉంటాను. ఇలా పొరలుగా వస్తాయా? ఓకే. సో మనకి పూరి కాబట్టి ఎక్కువ టైం టేకింగ్ ఉండదు, టక్ 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 వేగిపోతుంది. బాగుందండి. అంటే ఆ పొరలుగా రావడం చాలా బాగా అనిపిస్తుంది. సో పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు చూస్తే. అవునండి. స్టవ్ ఆపేద్దాం. సరే. అందులో ఏదో వేస్తా అన్నారు పాకంలో? పాకంలోనండి కొంచెం బాదం పౌడర్ వేయాలి, ఇలాచి పౌడర్ కూడా వేయాలండి. వేసేసుకోండి. హెల్దీగా ఉంటుంది కదండి కొంచెం బాదం పౌడర్. తర్వాత ఇలాచి పౌడర్. ఓకే, యాలకుల పొడి. కొంచెం ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలరా? కొంచెం. మెయిన్ గా ఇది పిల్లల కోసం కదండి, మంచి కలర్ఫుల్ గా ఉంటే బాగా అట్రాక్ట్ అయ్యి బాగా తింటారు. కొంచెం కావాలనుకుంటే వేసుకోండి. ఒక్క 2 చుక్కలు కలర్. ఓకే. సో కావాలనుకుంటే ఐ థింక్ కుంకుమ పువ్వు కూడా వాటర్ లో కలిపి వేసుకోవచ్చు. అది కూడా మంచి కలర్, పైగా న్యాచురల్ కాబట్టి. అవునండి. ఇప్పుడు ఈ పూరీలు అందులో వేసి తీసేయండి. ఓకే, ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఎక్కువసేపు నానక్కర్లేదండి, అందులో తీసేసేయడం. ఓకే. ఇవి వేడిగా కన్నా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి. ఓకే. అయితే పెద్ద కలర్ ఏం చేంజ్ అవ్వలేదు ఫుడ్ కలర్ వల్ల. సో ఐ థింక్ కావాలనుకుంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు.
జస్ట్ డిప్ చేసి తీసేయడమే. అంతే. మనకి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత షుగర్ సిరప్ అంతా కూడా బాగా పట్టేసుకుని అవును. మంచి టేస్ట్ వస్తుంది. ఇవేం నిలువ ఉంటాయా అండి? నిలువ ఉంటాయండి, వారం 10 రోజులు నిలువ ఉంటాయి. పాడవు. ఏ ఫైనల్ గా అయిపోయింది. స్వీట్లు చేసుకునేటప్పుడు ఇందాక అనురాధ గారు చెప్పినట్టు కాస్త ఓపిక ఉండాలి, కాస్త టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయిన తర్వాత తినేటప్పుడు మొత్తం అన్నీ మర్చిపోయి హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో బాదం పూరీలు రెడీ అయిపోయాయి. సో ఫైనల్గా కొంచెం బాదం పౌడర్ ఇలా చేసి పెడితే పిల్లలు ఏంటి ఎవరున్నా సరే టెంప్ట్ అయిపోయి కనీసం ఒక 2-3 మినిమం తినేస్తారు అనమాట. అయిపోయిందండి. టేస్టీ బాదం పూరీలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బాదం పూరి తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజ్ పూరీలా చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బాదం పొడి, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యిలో బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పూరీపై బియ్యపిండి మిశ్రమం రాసి మరో పూరి పై నుండి ఉంచాలి. దీనిపై నుండి బియ్యపిండి మిశ్రమం రాసి మరో పూరీతో మూసి రోల్స్ లా చేసుకోవాలి. ఆపై దీన్ని ముక్కలుగా కట్ చేసి కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, బాదం పూరి రెడీ. బాదం పూరీలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు శ్రేయాకి ఇచ్చేద్దాం, టేస్ట్ చూసేస్తుంది. ఇదిగో శ్రేయ. బాగుందా? ఓకే, మహిమ. బాగుందా? నైస్. సో పిల్లలిద్దరికి నచ్చింది. ఇప్పుడు నచ్చాల్సింది రాజు గారికి అనమాట. ఓకే రాజు గారు, ఒకసారి పాస్ చేయవా మహిమ? టేస్ట్ చూడండి. బాగుందా? మీరు కూడా టేస్ట్ చూడండి. బాగుంది కదా, అసలు అడగక్కర్లేదు, వాళ్ళు నాన్ స్టాప్ గా తింటూనే ఉన్నారు. అది అక్కడే తెలిసిపోతుంది. సూపర్ అండి, చాలా బాగుంది. కొంచెం ఆ పౌడర్ కూడా వేశారు కదా, సో ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. బాగున్నాయి, సూపర్. చాలా టేస్టీగా ఉన్నాయి బాదం పూరీలు. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం స్వీట్ కాంబినేషన్ లో బాదంతో ఇలా ట్రై చేయొచ్చు. బాదం పూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకుని అందులో పంచదార వేసుకుని కడిగిన ఆకుకూరను అందులో వేసి ఒక 10 నిమిషాల తర్వాత కనుక ఆకుకూర వండుకున్నట్లయితే ఫ్రై కానీ పప్పు కానీ ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మంచి స్వీట్ ఐటమ్ చూసేసాం కదా. ఇప్పుడేమో నెక్స్ట్ మంచూరియా. మంచూరియా అంటే నార్మల్ మంచూరియా కాదు, కార్న్ పాలక్ మంచూరియా. సో చేయబోతున్నారు అనమాట మన శైలజ గారు. రెడీయా మీరు? రెడీ అండి, స్టార్ట్ చేసేద్దామా? చేసేది. ఓకే, కార్న్ పాలక్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ పాలక్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో మంచూరియా అంటే డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడవుతూ ఉంటుంది. శైలజ గారు, ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా పాలకూరని కడిగి తరిగి పెట్టుకోవాలండి. తరిగి పెట్టుకొని ముందుగా అది యాడ్ చేసుకోవాలి. తరిగిన పాలకూర, ఈ కార్న్ కొంచెం కచ్చపచ్చగా కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఓకే, ఇది యాడ్ చేసుకోవాలి. ఉడికించిన కార్న్ లేదు, పచ్చిది. పచ్చిది. ఓకే, పచ్చిది కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. దానికి కొంచెం బైండింగ్ కోసం కొంచెం శనగపిండి, కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్, కొంచెం కారం,
కొంచెం ఉప్పు, కొంచెం బియ్యం పిండి, ఓకే, కాస్త క్రిస్పీనెస్ కోసం. అంతే. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలి. సో కార్న్ పేస్ట్ కి కొంచెం తడి ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుందా? కొంచెం యాడ్ చేసుకోవాలి, కొంచెంగా. కానీ మంచూరియన్ బాల్స్ లా చేసుకోవాలి కదా దీన్ని, చేసుకోవాలి. దానికి ఎంత వాటర్ కావాలో చూసుకుని అలా చేసుకోవాలి. మీరేం చేస్తుంటారు శైలజ్ గారు? నేను హోమ్ మేకర్ అండి. ఇంట్లో ఉంటారు, యోగా క్లాస్కి వెళ్తారు మీరు? యోగా క్లాస్. వంటలు చేస్తూ ఉంటారు? వంటలు ఇంట్రెస్ట్ చేస్తుంటాను. అభిరుచి ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఉంటాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అభిరుచి ఫాలో అయ్యి ఈరోజు ఆ వంట చేశారు, ట్రై చేసావా, రేపు ఈ వంట చేస్తున్నారు, ముందుగానే రెసిపీ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నాం కదా మేము. సో కావాల్సినవి కూడా మీరు రెడీ చేసి పెట్టుకుని మాతో పాటు మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. యా, వీటిని బాల్స్ లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడం. జనరల్లీ మంచూరియా అనగానే మనకి గోబీయే గుర్తొస్తుంది. సో ఎప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పాలక్తో కార్న్తో ట్రై చేశారు, బాగుంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? మా వదిన దగ్గర నేర్చుకున్నానండి. వదిన దగ్గర. సో ఇలా ఎన్ని మంచూరియన్ బాల్స్ కావాలంటే అన్ని చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, ఒకసారి చూద్దాం. వేగిందండి, తీసేద్దాం. ఇంకా వేగిందా? చిన్న చిన్న బాల్స్ చేశారు కాబట్టి మనకి ఎక్కువసేపు టైం తీసుకోదు కదా వేగడానికి. హై, భలే ఉంది చెట్టు. ఇంకేమైనా చేస్తారా? అంతే, ఏం లేదు. ఇంక కొంచెం కార్న్. బాగుంది. కార్వింగ్స్ ట్రై చేస్తుంటారా మీరు? కొంచెం ఇంట్రెస్ట్. ఓకే. వేడివేడిగా కార్న్ పాలక్ మంచూరియా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కార్న్ పాలక్ మంచూరియా తయారు చేసుకునే విధానం. ముందుగా స్వీట్ కార్న్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో తరిగిన పాలకూర, స్వీట్ కార్న్ పేస్ట్, శనగపిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, బియ్యపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ పాలక్ మంచూరియా రెడీ. కార్న్ పాలక్ మంచూరియా రెడీగా ఉంది కదా, టేస్ట్ చేసేద్దాం. సో అడిగింది మహిమ కాబట్టి మహిమ ఫస్ట్ టేస్ట్ చూస్తుంది. తీసుకో మహిమ. సాస్ కావాలా? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ మన శ్రేయ. బాగుందా? ఓకే, ఒకసారి ఇటు ఇచ్చేసాయి. రాజు గారు. స్వీట్ కార్న్ కచ్చా పచ్చగా వేశారు కదా, ఆ స్వీట్నెస్ తెలుస్తుంది, మధ్య మధ్యలో ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. బాగుందండి. యాక్చువల్లీ నాకు తెలిసి కొంచెం సాసెస్ కూడా, అంటే నెక్స్ట్ దీన్ని సాస్ చేసుకుని ఉన్నా కూడా బాగుంది. కొద్దిమంది అలా టాస్ చేసుకుంటారు, కొద్దిమంది జస్ట్ డైరెక్ట్ లా, అంటే మామూలుగా మనం పకోడీ సర్వ్ చేసుకుంటాం కదా, సో అక్కడ వరకు చేసుకుని కూడా సర్వ్ చేసుకుంటారు. ఓకే, సో టేస్ట్ బాగుంది. నైస్ అండి, ఇద్దరు చాలా బాగా చేశారు. నాకు కూడా చాలా నచ్చేసాయి కాబట్టి నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే, శైలజ గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఎస్, అండ్ అలాగే అనురాధ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో పిల్లలు చక్కగా కూర్చుని బాగా టేస్ట్ చూసి బాగుంది 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 అని చెప్పినందుకు మీకు కూడా చాక్లెట్స్. దిస్ ఇస్ ఫర్ యూ మహిమా అండ్ శ్రియా. సో అది ఈరోజు మధురం అండ్ మమకారం సెగ్మెంట్. చాలా బాగున్నాయి కదా వంటలు, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
3 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్నంతా జుట్టుకి కుదుళ్ళకి బాగా అప్లై చేసి ఒక 20 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక షాంపూ చేసుకున్నట్లయితే జుట్టు బాగా కండిషనింగ్ అవుతుంది, పొడి బారకుండా ఉంటుంది, అలాగే సిల్కీగా హెల్దీగా తయారవుతుంది. ఓకే, సో మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ ని స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, ఈరోజు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఒక మంచి స్నాక్ ఐటమ్ చూస్తున్నాను, మింట్ గోబీ. వావ్, మింట్ గోబీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. మింట్ Yes. గోబీ ఐ థింక్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మింట్ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మింట్ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. మింట్ గోబీకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనం గోబీ సో బాగా క్లీన్ చేసేసుకుని ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, ఒక హాఫ్ టన్ అయితే మనకు సరిపోతుంది. మొత్తానికే కాకుండా ఒక హాఫ్ బాయిల్ మొత్తంగా అయితే ఏంటంటే మనం మిక్స్ చేసేటప్పుడు అది కొంచెం మ్యాష్ అవుతుంది. అవును. కాబట్టి కొంచెం సగం చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో కొద్దిగా ఆయిల్, సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఓకే, సో ఇది ఆ పైన మొత్తం ఆ గోబీకి పట్టేసి మధ్య మధ్యలో తగ్గుతూ బాగుంటుంది. సో కొంచెం కరకరలాడుతూ కూడా వస్తుంది. పచ్చిమిరపకాయలండి, సో ఇక్కడ మింట్ ఫ్లేవర్ మనకు ఎక్కువగా ఉండాలి కాబట్టి సింపుల్గా చేసుకుంటున్నాం. లేదు మామూలుగా మనకు అన్ని ఫ్లేవర్స్ ఉండాలి స్నాక్లో అనుకుంటే కొంచెం తరిగిన అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ కాంబినేషన్కి. ఎందుకంటే అది ఆ అల్లం కూడా మింట్ లాగే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, డామినేట్ చేసేస్తుంది. Yes. పుదీనా పేస్ట్, పుదీనా పేస్ట్. సో పేస్ట్ లా చేసుకుంటే ఏంటంటే మనకి టోటల్ గా గోబీకి అంతా కూడా బాగా పట్టేసి బాగుంటుంది కదా. అవునండి, సో ఇది కొంచెం దీని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఓకే, సో పచ్చిగానే పేస్ట్ చేశారా పుదీనా? ఎస్. ఓకే, సో స్నాక్స్ అంటేనే చాలా మందికి ఇష్టం, అందులో గోబీతో స్నాక్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా టేస్ట్. గోబీ చాలా మందికి ఇష్టం కదా, గోబీ చాలా మందికి ఇష్టం. సో ఎప్పుడు గోబీ మంచూరియా రెగ్యులర్ గా కాకుండా ఈ మింట్ కాంబినేషన్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. కొంచెం పుదీనా పేస్ట్ వేగాలి, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మజ్జిగ తీసుకున్నట్లయితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, శరీరానికి చలువ చేస్తుంది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదండి. అలాగే చిక్కటి మజ్జిగని మెడంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్నటువంటి నలుపంతా కూడా పోయి చర్మం మామూలు రంగులోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు పుదీనా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయి మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఓకే తేజ, సో ఇప్పుడు దీనికి మనం సీజనింగ్ చేసుకున్నాం. ఓకే, సరిపడా ఉప్పు. సో అక్కడ గోబీ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు ఏం యాడ్ చేయలేదు, సో కాబట్టి ఇక్కడ చూసుకుని సరిపడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. సో ఇది ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉడికించుకున్న గోబీ. ఓకే, అలాగే దీనికి కొంచెం జీలకర్ర వేసాం, మళ్ళీ కూడా కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం లైట్గా అది మనకు గోబీ దీనిపైన కొంచెం అలా కోటింగ్లా వచ్చేసి సరిపోతుంది. ఓకే, సో మరి మొత్తం లోపల వరకు వెళ్ళదు, బట్ అక్కడక్కడ కొంచెం అలా అతుక్కొని ఉంటుంది. సో ఆ టేస్ట్ మనకు సరిపోతుంది, మరి ఎక్కువ పుదీనా అయినా కూడా తీసుకోలేం కాబట్టి. ఎస్, సో ఆ కొంచెం సరిపోతుంది. ఓకే, సో గోబీ కూడా మంచిగా అలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ కాబట్టి కొంచెం పెద్దగానే ఉండాలి. కర్రీస్ అవి చేసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్నగా అంటే మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మెయిన్గా ఏంటంటే అది కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా క్లీన్ చేసుకోవాలి. అది క్లీనింగ్ అనేది మస్ట్, అది గోబీ విషయంలో. అవును.
కొంచెం హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకునో లేకపోతే కొంచెం పసుపు పసుపు లాంటివి వేసేసుకుంటే కొంచెం ఏమన్నా ఉన్నాయి వెళ్ళిపోతాయి. సో ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకొని మనం హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వావ్, చూడ్డానికి చాలా బాగుంది రాజు గారు. ఎస్, బేసికలీ మీరు రైనీ సీజన్లోకి ఏమేం కావాలో అవన్నీ కూడా డైలీ చూపెడుతూ ఉన్నారు. పైగా ఫాస్ట్గా అయిపోయాయి. ఎక్కువసేపు స్టవ్ ముందు టైం స్పెండ్ చేయలేం కాబట్టి వర్షం పడుతున్నప్పుడే చేసేసుకోవాలి కదా. సో ఆ తక్కువ టైంలో చేసుకొని మళ్ళీ ఆ వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి సో ఇలాంటివి ఫాస్ట్గా చేసేసుకుంటే టేస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, టైం కూడా పెద్దగా పట్టదు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం కూడా పిండి వేసుకున్నాం. ఓకే, సో స్నాక్లా తీసుకుంటాం కాబట్టి కొంచెం ఈ పులుపు ఉంటే కూడా చాలా బాగుంటుంది. సో ఆ మింట్ ఫ్లేవర్కి బాగా సెట్ అవుతుంది. ఓకే, రెడీ. దీంట్లో ఆనియన్స్ అక్కర్లేదా రాజు గారు? మళ్ళీ అది కూడా మనకి ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి చేంజ్ అవుతుందండి. సో కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్లు ఉన్నాయి అంటే మనం ఆ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు వేరే సేమ్ మనకు అలా స్ట్రాంగ్గా ఉండే ఫ్లేవర్ది ఏ వెజిటబుల్ కూడా యాడ్ చేయకపోవడం కొంచెం బెటర్. మనకు మిక్సింగ్లో వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది కూడా. ఓకే, సో మింట్ గోబీ రెడీ. రాజుగారు ఇలా వేడివేడిగా చేతిలో పెట్టేసి కార్వింగ్ అవ్వాలి వెయిట్ చేయమంటే ఎలా రాజుగారు? సో కార్వింగ్ కూడా ఈజీగా చేసేస్తాను, ఫాస్ట్గా తినేద్దాం. చేసేయండి. రెడ్ రాడిష్ తీసుకున్నాండి. సో దీని మీద ఫ్లవర్ చేసుకున్నాం. ఓకే, కలర్ చాలా బాగా తెలుస్తుంది కదా దీని మీద. ఎస్ అండి. సో ఇలా జస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో సైజుని బట్టి మనకి ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్యలో సో ఇలా ఫుల్ లెంత్లో మనకు ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. అలాగే సేమ్ ఇలా మధ్యలో. సో పల్చగా చేసుకొని కొంచెం వాటర్లో వేస్తే ఏంటంటే మనకు బెండ్ అయిపోయి వాటర్లో స్టిఫ్ అయ్యి లుక్ బాగా వస్తుందండి. సో ఇలా బయట వైపు ఇలా ఓపెన్ అయిపోతాయి. సో ఇంకొక రో చేస్తున్నాండి. ఓకే, ఓకే, వావ్, సో ప్లేట్ ఇస్తారా? బ్యూటిఫుల్, రెడీ అండి. ఓకే, వేడి వేడిగా మింట్ గోబీ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ గోబీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మింట్ గోబీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మింట్ గోబీ రెడీ. మింట్ గోబీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. ఆ నిమ్మపండు వేశారు కదా, ఆ పులుపు యాడ్ అవుతానే ఇంకేంటంటే ఆ పుదీనా ఫ్లేవర్ ఇంకెక్కువ తెలుస్తుంది ఆ పులుపు కాంబినేషన్. అవును, ఈ రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం నోట్లో అలా పెట్టుకోగానే తక్కువ తెలుస్తుంది రాజు గారు. ఆ పుల్ల పుల్లగా, ఆ మింట్ ఫ్లేవర్,
అండ్ మీరు కొంచెం జీరా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసాను, అది కూడా మధ్య మధ్యలో జీలకర్ర కూడా తగులుతుంది, అది కొంచెం క్రంచీగా తగులుతుంది. చాలా బాగుంది రాజు గారు, అంటే డిఫరెంట్ గా ఉంది. గోబీ ఇలా తీసుకోవడం డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే మనం 65 కానీ లేకపోతే మంచూరియా ఇవే ఎక్కువ చేసుకుంటుంటాం కదా, జస్ట్ అలా ఆకుకూర కాంబినేషన్ లో సింపుల్ గానే చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఎందుకు ఒకటే రకంగా చేసుకోవాలి, డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కదా. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. సాంబార్ వడియాలు. భోజన ప్రియులు ఆ టేస్ట్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మరి వడియాలు ఎంతసేపు బయట కొనుక్కోవడమైనా ఇంట్లో కూడా పెట్టుకోవాలి కదా. ఇంట్లో వడియాలు పెట్టుకుంటున్నప్పుడు కొన్నిసార్లు నల్లగా అయిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు టేస్ట్ అంత బాగా కుదరకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు వడియాల పిండి తయారు చేసేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని కనుక వడియాలు పెట్టుకున్నట్లయితే వడియాలు తెల్లగా ఉంటాయి, కలర్ మారకుండా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. మునగాకు స్ప్రౌట్స్ పలావ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో మనకు మెయిన్గా మునగాకు స్ప్రౌట్స్ అండ్ బాస్మతి రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనికంటే మంచి కాంబినేషన్ అసలు మనం అడగలేమండి. డెఫినెట్గా పోషక విలువల పరంగా చూసుకుంటే మునగాకులో ఉన్న పోషక విలువల్లో ప్లస్ స్ప్రౌట్స్లో ఉన్న పోషక విలువల్లో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అంతా కూడా మనకు సమకూర్చుకున్నట్టే. సో సూపర్బ్ అండి, ఎక్సలెంట్ పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా మనము చాలా ఇంపార్టెంట్గా పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయాలండి. వాళ్ళకి ఇలాంటివి అలవాటు చేస్తేనే హెల్దీగా ప్లస్ చాలా న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది. తర్వాత బాదాం పూరి అంటే మైదా బియ్యపిండి ప్లస్ మనకు బాదాం. సో బాదాం పూరిలో పోషక విలువలు ఉన్నాయా అంటే ఇప్పుడు మనం మైదా వాడుతున్నాం కదా, మైదా బదులుగా గోధుమ పిండి వాడుకుంటే కాస్త బెటర్. ఎప్పుడు కూడా పూరీలు మీరు గమనించి చూడండి, మైదాతో చేసినవి ఒక రకంగా ఉంటాయి అండ్ గోధుమ పిండితో డెఫినెట్లీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఎలాస్టిసిటీ వైజ్ కానీ ఇప్పుడు మైదాతో చేశారనుకోండి కొంచెం మనకు రబ్బరీగా ఉంటుంది. అదే మనము గోధుమ పిండితో చేసుకుంటే ఇలాస్టిసిటీ బాగుంటుంది, ఎందుకంటే ప్రోటీన్ కొంచెం మన గోధుమ పిండిలో ఎక్స్ట్రా ఉంటుంది. అందుకనే గోధుమ పిండి మంచిది మన మైదా కంటే కూడా అని చెప్తామన్నమాట. సో ఇది ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్. పర్ పూరి మనకు 100 క్యాలరీలు వస్తాయి. కానీ బాదాం కూడా ఉంది, బాదాం పిల్లలకి చాలా మంచిదండి. అండ్ ఇప్పుడు మనం గమనిస్తే గుజరాతీస్ రోజు కూడా పిల్లలకి బాదాం 2-3 అలా ఇస్తూ ఉంటారు, ఎందుకంటే బ్రెయిన్ చక్కగా షార్ప్గా ఉండాలి. చిన్న పిల్లలంటే జస్ట్ 1 year old కూడా, 1 సంవత్సరం లోపు లేకపోతే 1 సంవత్సరం నుంచి పిల్లలకు కూడా వాళ్ళు చక్కగా బాదాం ఇస్తూ ఉంటారండి. సో బాగుందండి బాదాం పూరి కూడా. డీప్ ఫ్రైడ్ నాకు తెలుసండి, అయినప్పటికీ కూడా అందులో మనం గోధుమ పిండితో ప్లస్ బియ్యం పిండి అండ్ బాదాంతో చేసుకుంటే వన్స్ ఇన్ అ వైల్ డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు. కార్న్ పాలక్ మంచూరియా అంటారా, కార్న్ పాలకూర శనగపిండి బియ్యపిండి వీటితో చేస్తున్నాము. డెఫినెట్గా శనగపిండి బియ్యపిండి వాడుతున్నాం కాబట్టి కార్న్ఫ్లవర్ మైదా కంటే మనకు బెటర్, బట్ ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్ అగైన్. సో మళ్ళీ మనకు పోషక విలువలు దానికి తగినట్టుగా మనం మ్యాచ్ చేసుకోవాలి. మింట్ గోబీ ఇంకా బాగుందండి. మింట్ గోబీలో ఏంటంటే మనకు పుదీనా, కాలీఫ్లవర్, తర్వాత నిమ్మరసం. ఇప్పుడు వర్షాకాలం అండి, వర్షాకాలం తగినట్టుగా మనం డైట్ తీసుకోవాలి. బయట ఎక్కడ చూసినా రెయిన్స్తో పాటుగా మనకు నీళ్లు నిలబడిపోవడం, అక్కడి నుంచి మస్కిటోస్ రావడం, లేకపోతే జలుబులు రావడం, ఇవన్నీ కూడా చాలా కామన్. సో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా కోల్డ్ దగ్గర నుంచి కాఫ్, ఫీవర్ చకచకాల అటాక్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది 2 కేటగిరీస్ అండి. చిన్న పిల్లలు, మళ్ళీ కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళు, తర్వాత ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, క్యాలరీ తక్కువగా ఉండాలి. బట్ ఇవి మెయింటైన్ అవ్వాలి అంటే మనం ఈ మింట్ గోబీ లాంటి రెసిపీస్ ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే గోబీ కానివ్వండి, పాలకూర కానివ్వండి, వీటి రెండిట్లో ఉన్న ఆ విటమిన్ సి అండ్ ఐరన్ మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ని చక్కగా పెంచుతుంది. రాజు గారు, ఈరోజు మీరు చేసిన రైస్ ఐటమ్ అలాగే మింట్ గోబీ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అలాగే మధురం మమకారంలో వంటలు కూడా చాలా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.